హలో పీపుల్. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో పాతనాటి జ్ఞాపకాలు, ఆల్ ద మెమరీస్ అన్ని రీకలెక్ట్ అవుతాయి. యాక్చువల్లీ బీన్ 8 months 9 months అనుకుంటా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి ఫీలింగ్ ఎక్సైటెడ్. దిస్ ఇస్ మూసీ రివర్ అనమాట. ఇది విజయవాడ వెళ్ళే హైవేలో వస్తుంది. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు దీన్ని ఇంత ఫుల్ చూడలేదు. ఒకసారి వానలు చాలా గట్టిగా పడ్డట్టున్నాయి, అందుతోటి డ్యామ్ రివర్లో ఉంది. సో వాటర్ అన్ని కిందికి వదిలేశారు. ఇంత ఫుల్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఫైనలీ మనం ఊరికి రీచ్ అయిపోయాం. వెళ్తూ వెళ్తూనే మన కాకిబాయి మనకు నచ్చ చెప్తున్నాడు. యాక్చువల్లీ ఒక 1 2 3 years క్రితం అయితే అసలు కాకులు ఊర్లో కనపడలే, చాలా రోజుల తర్వాత కనపడుతున్నాయి. సో నిన్న నైట్ చేసి రెస్ట్ చేసుకున్నాం, లేట్ అయిపోయింది. అర్లీ మార్నింగ్ లేచేసరికి మనకు హఠాత్ పరిణామం, మన బ్రష్ మర్చిపోయాం అనమాట. సో ఈ రోజుకి ఇదే మన బ్రష్. పండ్ల పుల్ల అంటారు దీన్ని. మీరు ఎప్పుడైనా వాడారా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మనం ఫ్రెష్ అయ్యాక మా అమ్మ వాళ్ళు పాలు తీసుకురమ్మని పాల కేంద్రానికి పంపారు. పాల కేంద్రం అంటే ఊర్లో ఉన్న లైక్ ఫార్మర్స్ అందరూ మిల్క్ తీసుకొని ఇక్కడికి వస్తారనమాట. సో ఈ మిషన్ వచ్చేసి దిస్ విల్ చెక్ ద ఫ్యాట్ పర్సంటేజ్ ఆఫ్ ద మిల్క్, అండ్ ఇది ఫ్యాట్ పర్సంటేజ్ ఇస్తుంది. దిస్ ఇస్ హౌ ఇట్ ఎగ్జాక్ట్లీ వర్క్స్. మన పాలైతే తీసేసుకొని ఇంటికి వెళ్తున్నాం. ఒకప్పుడు మనమే పోస్తుండే పాలు, ఇప్పుడు మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఏంటో కలికాలం. దిస్ ఇస్ ద లెజెండరీ ప్యాషన్ ప్రో. మనం బండి నేర్చుకుంది ఈ బైక్ పిన్నే. దీన్ని ఎన్నిసార్లు పడేసామో, దీనికి ఎన్ని రిపేర్లు ఉన్నాయో అసలు ఊహించుకునే లేదు. చాలా ఎమోషనల్ అనమాట ఈ బైక్. మాకు మా కజిన్స్ అందరికీ. దీనికి ఎప్పుడూ ఏ ఒక్క బ్రేక్ సరిగ్గా పనిచేయదు. ముందు బ్రేక్ పనిచేస్తే వెనకది పనిచేయదు, వెనకది పనిచేస్తే ముందు పనిచేయదు. ఆల్మోస్ట్ ఐ థింక్ 20 years అయింది అనుకుంటా మా తాతయ్య ఈ బైక్ కొని. సో మనం ఊరు చూసేద్దాం అనుకునే లోపు టైర్ ఫ్లాట్ అయిపోయింది. గాలి కొట్టించి అలా తయారైపోయాను ఊరు చూడు. ఈసారి వర్షాలు కుమ్మేస్తున్నాయి, చెరువులన్నీ దే ఆర్ ఓవర్ఫ్లోయింగ్ అనమాట. ఇది మా ఊరి పెద్దగుట్ట అనమాట. సో ఇట్ ఈస్ వెరీ స్పెషల్. మా అమ్మమ్మ వాళ్ళ చిన్నప్పుడు ఎప్పుడైతే ఊర్లో వర్షాలు పడకపోయి డ్రాట్ సీజన్ నడుస్తుందో, ఈ గుట్ట మీద ఒక టెంపుల్ ఉంటుంది. సో దే యూస్ టు గో దేర్ అండ్ వర్షిప్ ద లార్డ్ ఓవర్ దేర్. అండ్ పూజ చేసిన 10 daysలో వర్షాలు పడుతున్నాయంట. దట్ ఈస్ స్పెషల్. సో ఇది మా ఊరి పెద్ద చెరువు. పెద్ద చెరువు ఎందుకంటే ఇట్స్ జస్ట్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ది చెరువులు వీ హ్యాడ్ ఇన్ అవర్ విలేజ్. ఓ ఎంత బాగున్నాయి అంటే నేను వెళ్ళిన రోజు వెదర్ ఇట్ ఫీల్స్ సో గుడ్. అలా చెరువు మధ్యలో కూర్చొని ఫీల్ సో నాస్టాలజిక్. నీ చిన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆ ఫీల్ ఏదైతే ఉంటుందో చాలా అమేజింగ్ ఉంటుంది. ఊర్లో ఎటువైపు చూసినా మొత్తం ప్యాడీ ఫీల్డ్సే. మా చిన్నప్పుడు దే యూస్ టు గ్రో కాటన్, మిర్చి, పీనట్స్, కొన్ని ఫ్రూట్స్ కూడా ఉండిందే. కానీ ఆఫ్టర్ కేసీఆర్ భయ్యా ఎఫెక్ట్ మొత్తం అందరూ ప్యాడీ ఫీల్డ్స్కి షిఫ్ట్ అయిపోయారు. అదే పొద్దు పొద్దున్నే ఇట్లాంటి సీన్ చూస్తే ఇట్ ఇస్ సో గుడ్. చాలా మంచి సీనరీస్ ఇవన్నీ. పచ్చడి పొలాల్లో తాత వాళ్ళు పొద్దున్నే పని చేసుకుంటూ. చింటానా నమస్తే, గుర్తుపట్టినావా? ఇంటికి రీచ్ అయ్యేసరికి మా అమ్మ చెనక్కాయ కొడుతుండే. మా అమ్మమ్మ రోజుకి 20 kgs చెనక్కాయ కొడుతుందంట. మనం మాత్రం ఓన్లీ తినడే. దిస్ లిటిల్ గర్ల్ ఇన్ హర్ ఇంక్యుబేషన్ ప్రాసెస్.
ఆఫ్టర్ 21 days చింటూ చింటూ బేబీస్ వస్తాయి మనకు. బ్రేక్ఫాస్ట్ చేసేసి మన పొలాల దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. అలా పొలాల మధ్యలో చల్లటి గాల్లో బండి మీద వెళ్తుంటే ఆ ఫీలే వేరబ్బా. సో మన పొలాల దగ్గరికి రీచ్ అయిపోయాం మనం. దిస్ ప్లేస్ హ్యాస్ మై మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్. చిన్నప్పుడు మా కజిన్ వాళ్ళతో కలిసి ఎన్ని తీట పనులు చేసామో ఇక్కడ. యూస్ టు హ్యావ్ సో మెనీ యానిమల్స్ అరౌండ్ దెన్. అసలు ఐ లవ్ యానిమల్స్ యాక్చువల్లీ. ఐ లవ్ స్పెండింగ్ టైమ్ విత్ దెమ్. వాటితో ఆడుకోవడం కానీ చాలా ఇష్టం ఉంటుండే. ఇప్పుడు ఏం లేవు, తాతయ్య వాళ్ళు ఏజ్ అయిపోయారు, సో అన్నీ తీసేశారు. సో దీని పరిస్థితి ఇలా ఉంది. ఇది రికార్డ్ చేసేసరికి వర్షం చాలా గట్టిగా స్టార్ట్ అయిపోయింది అండ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అన్ని పొలాల మధ్యలో వెరీ సైలెంట్ ఎన్విరాన్మెంట్లో పెద్ద వర్షం పడుతుంటే ఆ సౌండ్స్ కానీ ఆ నేచర్ స్మెల్ కానీ విండ్ కానీ సో అమేజింగ్. ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. మధ్యలో ఒక తాతయ్య కలిసి మాట్లాడుతుండే. ఊరంటేనే అది, అందరూ తాతయ్యలు అమ్మమ్మలే, ప్రతి ఒక్కరు పలకరిస్తారు. ఇంటికి రీచ్ అవ్వగానే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈ మూమెంట్లో వేడి వేడిగా పకోడీలు వేస్తాం అనమాట మనం. ఇది మా అమ్మమ్మ గార్డెన్. ఇందులో ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో నాకు కూడా తెలియదు. సిటీలో ఉంటే మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ కొనుక్కొచ్చి అవి ఎప్పుడు ఎక్కడ పండిస్తారో, ఎలా పండిస్తారో, ఎన్ని పెస్టిసైడ్స్ కొడతారో ఏం తెలియదు. అదే ఊర్లో ఉంటే అన్నీ ఫ్రెష్ ఫ్రెషే మన పెరట్లో తెంచుకొని వచ్చి కూర వండుకొని తినడమే. ఆ ఫీలే వేరుంటుంది. వెన్ యూనో నువ్వు పెంచి దాంట్లో వచ్చినప్పుడు నువ్వు తినడం ఫీల్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఇందాక చూపెట్టిన హిందూ సిస్టర్ అనమాట ఇది. దిస్ గర్ల్ ఆల్రెడీ హ్యాస్ బేబీస్. చూడడానికి ఎంత క్యూట్ ఉన్నది అది. హైదరాబాద్ స్టార్ట్ అయిపోయే ముందు ఫైనల్గా మళ్ళీ ఒక రౌండ్ వేసేద్దామని అలా వెళ్ళాం ఊర్లో. వేరే తాత వాళ్ళ ఫామ్కి వెళ్ళి ఉండే యాక్చువల్లీ. అండ్ దెన్ వి సా దిస్ బ్యూటిఫుల్ సీన్. ఇంకా మనం ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్కి రిటర్న్ అవుతుంటే మధ్యలో చాలా గట్టే పడింది వర్షం. అసలు ఏం కనపడతలేకపోయింది అవునట. హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. మీకు కూడా మీ చిన్నప్పటి జ్ఞాపకాలు, మీ ఊర్లో స్పెండ్ చేసిన టైమ్స్ గుర్తొచ్చాయి అనుకుంటున్నాను. జస్ట్ ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. కీప్ సపోర్టింగ్ మీ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద ఫీల్డ్ గాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.